ద గూస్ గర్ల్. ఒకప్పుడు ఒక రాణి మరియు ఒక కుమార్తె దేశంలోని అత్యంత అందమైన కోటలో కలిసి నివసించేవారు. యువరాణికి ఆమె చాలా ఇష్టమైన ఒక ఫెయిరీ ఉండేది. ఆ ఫెయిరీ ఆమెను ఎల్లప్పుడూ రక్షించేది. ఒకరోజు యువరాణికి వివాహ వయస్సు వచ్చినప్పుడు ఆమె వేరే దేశపు యువరాజును కలవాలని నిర్ణయించుకుంది. రాణి తన కుమార్తెకు తనతో వెళ్ళడానికి ఆభరణాలని పెట్టని ఇచ్చింది. దారిలో మిమ్మల్ని యువరాణి అని ఎవరైనా గుర్తిస్తే, నా బంగారు తల్లి, నీకు ఏదైనా చెడు జరగచ్చు, కాబట్టి నీతో సైనికుడిని కాకుండా నా సహాయకుడిని కూడా ఉంటాడు తోడుగా. మంచి ఫెయిరీ వద్ద యువరాణికి బహుమతిగా చాలా ఉన్నాయి. ఆమెకు ఫలాదా అని మాట్లాడే గుర్రాన్ని కూడా ఇచ్చింది. నేను ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాను నా యువరాణి. నా యువరాణి, నేను నీకు ఇవ్వాలనుకుంటుంది మరొకటి ఉంది. ఫెయిరీ యువరాణికి రుమాలు ఇచ్చింది. ఇది ఒక మాయా రుమాలు. నా యువరాణి, దీన్ని ఎల్లప్పుడూ నీ వద్దే ఉంచుకో. నీకు అవసరమైనప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగించు. యువరాణి వీడ్కోలు చెప్పి ఫలాదా పైకి వచ్చింది. ఆమె సహాయకుడు గాడిద పైన ఉన్నాడు. కొన్ని గంటల తర్వాత యువరాణి అటవీ మార్గంలో నడుస్తూ అలసిపోయింది. విశ్రాంతి తీసుకోవాలని ఆగింది. ఓ, నాకు చాలా దాహంగా ఉంది. నా దగ్గర నీరు ఉంది కదా, దయచేసి నాకు కొంచెం ఇవ్వవా? సహాయకురాలు ఆ నీటిని తాగేసింది. క్షమించండి యువరాణి, నాకు కూడా చాలా దాహం వేసింది, కాబట్టి నేను ఆ నీళ్లు తాగేశాను. మీరు వెళ్ళి ఎత్తుక్కోండి, నేను మీకు సేవకురాలిని కాదు. సేవకురాలు గౌరవం ఇవ్వకపోవడంతో యువరాణి ఆశ్చర్యపోయింది. కానీ ఆమె ఏమీ మాట్లాడలేదు. ముందుకు కొనసాగింది. కొంత దూరం గడిచిన తర్వాత యువరాణి మళ్ళీ ఆగింది. సహాయకురాల, దయచేసి ఆ ఫౌంటైన్ నుండి నాకు కొంచెం నీరు ఇవ్వగలవా? క్షమించండి యువరాణి, నేను మీకు పని మనిషిని కాదు. నేను మీకు ముందే చెప్పాను కదా, మీరు గుర్రం దిగి మీరే తెచ్చుకోండి నీటిని. యువరాణి మరియు ఫలాదా కూడా ఒకరినొకరు చూసుకున్నారు. మీకు తెలుసా, నేను ఈ అసిస్టెంట్ గర్ల్ గురించి రెండో ఆలోచన కలిగి ఉన్నా. మీరు ఆమె దగ్గర జాగ్రత్తగా ఉండడం మంచిది. యువరాణి తన గుర్రం దిగింది. ఆమె దిగి తన అరచేత్తో కొంచెం నీరు తాగింది. ఆమె జేబులో ఉన్న మ్యాజిక్ రుమాలు అకస్మాత్తుగా మాట్లాడడం ప్రారంభించింది. నా యువరాణి, కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ సహాయకురాలు ప్రమాదకరమైనది. కానీ యువరాణి త్రాగడానికి వంగినప్పుడు ఆమె మాయా రుమాలు నీటిలో పడిపోయింది. అయ్యయ్యో! నీటిలో మాయా రుమాలు పడిపోవడం చూసి సహాయకురాలు తన అవకాశాన్ని చూసుకుంది. మీ వద్ద ఇంకెటువంటి శక్తి లేదు. ఇప్పటి నుండి నేను అన్ని ఆదేశాలు ఇస్తూ ఉంటాను. నేను చెప్పేది మీరు ఖచ్చితంగా చేసి తీరాలి. ఇప్పుడు యువరాణి బట్టలు తీసి నాకు ఇవ్వండి. ఇక నా ఈ పిచ్చి బట్టలు నువ్వు వేసుకో. ఎవరికైనా మీరు ఈ విషయం చెబితే నేను జైల్లో పడేయిస్తాను. సహాయకురాలు యువరాణి దుస్తుల్ని మాత్రమే ధరించలేదు, ఆమె తన గుర్రం ఫలూదాపై కూడా ఎక్కి కూర్చుంది. ఇక ముందుకు సాగడం ప్రారంభించింది. అసలైన యువరాణి మాత్రం గాడిదపై ఎక్కి మెల్లగా ఆమెను అనుసరించింది. కొద్దిసేపటి తర్వాత వారిద్దరూ యువరాజ భవనానికి చేరుకున్నారు. యువరాజు వారిని స్వాగతించినప్పుడు సహాయకురాలే యువరాణిగా భావించి ఆమెను లోపలికి ఆహ్వానించాడు. సేవకురాల్ని కూడా గమనించాడు. సరే యువరాజా, ఆమె కేవలం సేవకురాలు మాత్రమే. ఆమె మనతో పాటు ప్యాలెస్ లోపలికి రావాల్సిన అవసరం లేదు. ఆమెకు మీరు ఒక ఉద్యోగం ఇచ్చి సేవకురాలిగా ఆమె స్థానాన్ని ఆమెకి గుర్తు చేయండి చాలు. అలాగే యువరాజు చేశాడు. ఆమెను పెద్ద బాతుల కీపర్గా ఉంచి కోన్రాడ్ అనే అబ్బాయికి పరిచయం చేశాడు. కాన్రాడ్కి సహాయం చేయడం ద్వారా మీరు కూడా గూస్ షెఫర్డ్ కావచ్చు. నా యువరాజా, మీకోసం మరొక అభ్యర్థన ఉంది. మీరు క్రోధ స్వభావం గల గుర్రాన్ని కట్టివేయగలరా? అది ఇంకా మంచిది. అతన్ని గొలుసులతో లాక్ చేయండి. దాదాపు నన్ను ఇక్కడికి వచ్చే మార్గంలో పడవేయబోయింది.
యువరాజ సహాయకుడిని పిలిచి గుర్రాన్ని బార్న్లో బంధించమని ఆదేశించాడు. సహాయకుర్రాలు ఆమె మోసం రహస్యంగా ఉందని నిర్ధారించుకోవడానికి ప్రయత్నిస్తోంది. యువరాజును మోసం చేసింది. నిజమైన యువరాణి తన గుర్రం ఫలాదా బంధించబడిందని విచారంగా ఉంది. ఆమె ఏడ్చింది. ఆమె వెంటనే అతన్ని చూడ్డానికి గుర్రాల శాలకు వెళ్ళింది. ఫలాదా గొలుసులతో అక్కడ కట్టివేయబడి ఉంది. అయ్యయ్యో ఫలాదా, నిన్ను ఏం చేశారు వీళ్ళు? మీ తల్లి మహారాణికి జరిగిన దాని గురించి వింటే ఆమె చాలా కలత చెందుతుంది నా యువరాణి. యువరాణి తన గుర్రం ఫలాదాను విడిచిపెట్టి కోన్రాడ్తో కలిసి గడ్డి మైదానంలో పెద్ద బాతుల్ని మేపడం ప్రారంభించింది. కాసేపటి తర్వాత ఆమె విశ్రాంతి తీసుకోవడానికి ఒక రాయిపై కూర్చుంది. తన అందమైన జుట్టును పట్టుకున్న బంగారు జుట్టు క్లిప్పును విప్పింది. ఈ మెరిసే హెయిర్ క్లిప్లను చూసిన కోన్రాడ్ వెంటనే యువరాణి జుట్టు వద్దకు వచ్చి వాటిని తీసుకోవాలనుకున్నాడు. గోల్డెన్ హెయిర్ క్లిప్స్, నాకు ఆ బంగారు జుట్టు క్లిప్లు కావాలి. ఆహా, నా జుట్టును వదిలిపెట్టు. గట్టిగా వీచు వెర్రిగాలి, వేగంగా వీచు, నేరుగా వీచు కోన్రాడ్ యొక్క టోపీని కింద పడవి. అదే సమయంలో అటువంటి పిచ్చి గాలి వీచింది. కోన్రాడ్ యొక్క టోపీ అతని తలపై నుండి ఎగిరిపోయింది. పర్వతాలపైకి ఎగురుతున్న టోపీని వెంబడించిన తర్వాత కోన్రాడ్ చివరకు అతని టోపీని పట్టుకున్నాడు. తన జుట్టును తిరిగి కట్టివేసిన యువరాణి తన బంగారు క్లిప్లను వాటి మధ్య దాచిపెట్టింది. సూర్యాస్తమయం వరకు పెద్ద బాతుల్ని కలిసి మేపిన తర్వాత కోన్రాడ్ మరియు యువరాణి చివరికి ప్యాలెస్కు తిరిగి వచ్చారు. కోన్రాడ్ వెంటనే రాజు ముందు నిలబడ్డాడు. నేను ఆ అపరిచితుడితో పని చేయకూడదనుకుంటున్నాను. అదెందుకు కాన్రాడ్? ఆమె పిచ్చిది. ఆమె తన గుర్రంతో మాట్లాడుతోంది. నా టోపీని ఊదుతూ నన్ను ఎగతాళి చేస్తోంది. ఈ మాటలు విన్న తర్వాత రాజు మనసులో సందేహాలు వచ్చాయి. మరుసటి రోజు రాజు రహస్యంగా యువరాణిని అనుసరించాడు. యువరాణి మొదట గుర్రంశాలకు వెళ్ళి అక్కడ గొలుసులతో కట్టి ఉన్న గుర్రం ఫలాదాతో మళ్ళీ మాట్లాడింది. గుర్రం మాట్లాడడం చూసి రాజు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. అప్పుడు అతను గడ్డి మైదానానికి వెళ్ళాడు. అక్కడ కోన్రాడ్ మరియు యువరాణి పెద్ద బాతులను మేపుతున్నారు. అతను పొద వెనక దాక్కున్నాడు. కొద్దిసేపటి తర్వాత యువరాణి జుట్టులో బంగారు జుట్టు క్లిప్పులను గమనించాడు. గట్టిగా వీచు పిచ్చిగాలి, గట్టిగా వీచు, కోన్రాడ్ యొక్క టోపీని తీసుకుని ఎగరేసేయి. యువరాణి ఈ మాటలు విన్న తర్వాత గాలి తీవ్రంగా వీచడం ప్రారంభించింది. టోపీ మళ్ళీ ఎగిరిపోయింది. కోన్రాడ్ తన టోపీని పర్వతాల వద్దకు పరిగెత్తాడు. ఇంతలో యువరాణి తన బంగారు జుట్టు క్లిప్పులను మళ్ళీ తన జుట్టులో దాచుకుంది. ఇది చూసిన రాజు చాలా ఆశ్చర్యపోయాడు. రహస్యంగా వెంటనే రాజభవనానికి తిరిగి వెళ్ళాడు. సాయంత్రం రాజు యువరాణిని ఆమె సమక్షంలో పిలిచాడు. ఆమె మాట్లాడే గుర్రం ఫలాదా, బంగారు జుట్టు క్లిప్పులు, అడవి గాలి గురించి అతను అడిగాడు. ఆ సమయంలో యువరాణి ఏడవడం ప్రారంభించింది. నేను మీకు ఏమీ చెప్పలేను మహారాజా. అలా చేస్తే నేను జైలుకు వెళ్తాను. నిజం చెప్పడానికి భయపడకండి అమ్మాయి, చెప్పేసేయ్ నాకు. యువరాణి మొదటి నుండి ప్రారంభించి ప్రతి విషయాన్ని రాజుకు వివరంగా చెప్పింది. దారిలో తనకు ఎదురైన సమస్యలన్నిటి గురించి. నువ్వే అసలైన యువరానివి, చింతించకు, నీకెలాంటి హాని జరగదు. వెళ్ళి యువరాణిలా తయారవ్వు. రాజు వెంటనే తన కొడుకు యువరాజును పిలిచి అతనికి ప్రతిదీ వివరంగా చెప్పాడు. అదే సాయంత్రం నకిలీ యువరాణికి ఏమీ చెప్పకుండా యువరాజు ప్యాలెస్లో విందు ఏర్పాటు చేశాడు. యువరాజుకు ఒకవైపు నిజమైన యువరాణి, మరొక వైపు నకిలీ యువరాణి కూర్చుని ఉన్నారు. నిజమైన యువరాణి అందం అబ్బురపరిచింది, కానీ నకిలీ యువరాణి ఆమెను గుర్తించలేదు.
ఈ అమ్మాయి ఎవరు? ఈమె విందులో ఏం చేస్తోంది? ఆమెకు ఆ మెరిసే ఆభరణాలు, అందమైన దుస్తులు ఎక్కడ దొరికాయి? ప్యాలెస్ లో ఉన్న ప్రభువులందరికీ మీకోసం నా దగ్గర ఒక కథ ఉంది. ఇప్పుడు నా మాట వినండి. రాజు యువరాణికి ఏం జరిగిందో అది మరొక కథలాగా చెప్పడం ప్రారంభించాడు. చివరకు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసిన ఒక వ్యక్తిని ఎలా శిక్షించాలని అందర్నీ అడిగాడు. ఆ అబద్ధాలకు అత్యంత కఠినమైన శిక్ష విధించాలి మహారాజా. ఆమె పాదాలకు బంధించి శాశ్వతంగా బంధించాలి. నిజమా? అదేలా? అయితే ఈ కథలో అబద్ధాలు చెప్పేది మీరే. నీకు నువ్వే శిక్ష వేసుకున్నావు. సైనికులారా, ఇప్పుడు ఈ అబద్ధాల కోరును నా దగ్గర నుండి తీసివేయండి. అబద్ధం చెప్పి యువరాణి జీవితాన్ని నాశనం చేసినందుకు ఆ సహాయకురాలికి శిక్ష విధించబడింది. అదే రోజు రాత్రి యువరాజు అసలైన యువరాణికి వివాహం చేసుకోవడానికి అడిగాడు. అప్పుడు యువరాణి మరియు యువరాజు గుర్రాల సాల వద్దకు వెళ్లి మాట్లాడే గుర్రం ఫలాదాన్ని రక్షించారు. చివరకు నిజం బయటపడింది. నా యువరాణి, మీ రాజమాత ఈ క్షణం చూస్తే ఆమె ఆనందంతో ఏడుస్తుంది. యువరాణి మరియు యువరాజు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అందులో వారు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. యువరాణికి మంచి హృదయం గల ఫేరీ ఎల్లప్పుడూ వారి తోడుగా ఉంది. ఎప్పటికీ అన్ని చెడుల నుండి వారిని కాపాడుతుంది. దట్టమైన అడవిలో ఒక అందమైన సరస్సు సమీపంలో ఒక తోడేలుండేది. ఆకలితో ఉన్న తోడేలు కడుపు శబ్దం చేస్తోంది. 3 రుచికరమైన చిన్న పందుల మీద తన దృష్టి పడింది. వాటిని పట్టుకోవడానికి, తన డిన్నర్లో వాటిని చేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తోంది. పందులలో వృద్ధ పంది అత్యాశ మరియు తిండిపోతు. అతను ఎల్లప్పుడూ తన సోదరుల ఆహారాన్ని తినేవాడు. వారు తన సొంత ఆహారాన్ని ఎప్పుడూ పంచుకోలేదు. అయ్యో ఆగు, అది నా ఆపిల్ కదా, నేను తర్వాత తినడానికి పెట్టుకున్నాను. ఒక అత్యాశ తిండిపోతు పంది. నిన్ను ఎలా పట్టుకోవాలో నాకు బాగా తెలుసు. చెడ్డ తోడేలు తిండిపోతు పందికి ఇష్టమైన ఆపిల్లో ఒకదాన్ని అడవి మార్గంలో ఉంచింది. అతను దారి చివరిలో ఒక ఉచ్చుని అమర్చాడు. ఇప్పుడు ఈ యాపిల్స్ చాలా తిను, తద్వారా నేను నిన్ను తింటే నేను కూడా నిండిపోగలను. పెద్ద తిండిపోతు పంది తన ఇంటికి వెళ్ళేటప్పుడు నేలపై అనేక రకాల యాపిల్ ఉన్నాయని గ్రహించినప్పుడు చాలా ఆనందపడ్డాడు. నాకు ఇష్టమైన పండు. ఇదిగో మరొక యాపిల్. ఏంటి, ఇక్కడ చాలా యాపిల్స్ ఉన్నాయి. నేను నా సోదరులు చూడకముందే నేను వారన్నిటిని తీసుకెళ్ళిపోతాను, ఎందుకంటే ఇవన్నీ నావే కాబట్టి. పెద్ద తిండిపోతు పంది చివరి యాపిల్ని ఎంచుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తోడేలు వల తాడుని లాగింది. భారీ వల పందిపై పడింది. పెద్ద పంది పోరాడినప్పటికీ అతను వల నుండి తప్పించుకోలేకపోయాడు. కాపాడండి, కాపాడండి, ఇక్కడ ఏం జరుగుతోంది? ఎవరైనా నన్ను కాపాడండి. నువ్వు నా ఉచ్చులో పడిపోయావు. నేను నిన్ను ఇంటికి తీసుకెళ్లి తింటాను, తిండిపోతు పంది. అదే సమయంలో నిజంగా ఆకలితో ఉన్న పంది సోదరులు వారి సోదరుడి గొంతు విన్నారు. కాపాడండి, నన్ను వెళ్ళనివ్వు, నన్ను ఎవరైనా కాపాడండి. వారు చాలా తొందరపడి అడవిదారి వైపు పరిగెత్తినప్పుడు చెడ్డ తోడేలు తమ పెద్ద అత్యాశగల సోదరుని పట్టుకున్నారని చూశారు. ఇదేంటిది? మనం తన్ని కాపాడాలి. కానీ నేను బలంగా లేను. తోడేలు అంటే నాకు భయం కూడా. అయినప్పటికీ ధైర్యవంతమైన చిన్న పందులు తమ సోదరుని రక్షించాలని నిర్ణయించుకున్నాయి.
తోడేలు పెద్ద పందెని తన గుహలోకి తీసుకెళ్లడంతో వారు అతన్ని అనుసరించారు. పెద్ద పందెని మోసుకెళ్లడం వల్ల అలసిపోయి తోడేలు నిద్రలోకి జారుకుంది. ఏయ్, ఏంటి అక్కడ ఎవరైనా ఉన్నారా? నిశ్శబ్దంగా ఉండండి, మేం మిమ్మల్ని రక్షించడానికి వచ్చాం. పంది సోదరులు తమ సోదరుని రక్షించడానికి తోడేలు నెట్టడానికి ప్రయత్నించారు, కానీ బలం లేకపోవడంతో చేయలేకపోయారు. బహుశా మీరు మీ సంచిలో దాచిన ఆపిల్ను మాకు ఇస్తే మేము శక్తి పొంది మిమ్మల్ని రక్షించగలం. లేదు, అవి నావే. నేను ఇక్కడి నుంచి పారిపోతే అవి తినే వెళ్తాను. అయ్యో, ఈ పంది చాలా శబ్దం చేస్తుంది. తన వల్ల నేను కలలు కూడా కనలేకపోతున్నాను. ఒక్కొక్కరిగా అన్ని పందులను నేను తినేస్తాను. అయితే మేము వెళ్ళిపోతున్నాం, మీరు తోడేలతోనే ఉండండి. చివరకు పెద్ద పంది ఒప్పుకుంది. సరే, ఒక్క నిమిషం ఆగండి. ఇగో తీసుకోండి, ఇది కూడా తీసుకోండి. కానీ నా కోసం ఒకటైతే తీసుకుంటాను తప్పకుండా. సరే, ఇది కూడా తీసుకోండి, వెళ్ళండి, తినండి. పెద్ద తిండిపోత పంది ఇచ్చిన ఆహారాన్ని సోదరులు తిన్నారు. చివరకు తోడేళ్లు పక్కకు నెట్టగలిగారు. ముగ్గురు పంది సోదరులు కలిసి చాలా కష్టంతో పెద్ద పందిని నెట్ నుంచి రక్షించారు. వారు త్వరగా ఇంటికి తిరిగి వచ్చారు. చెడ్డ తోడేలు మేల్కొన్నప్పుడు పంది తప్పించుకుందని చాలా కోపంతో ఉన్నాడు. నా తిండిని ఎవరూ తీసుకోలేరు. పెద్ద తిండిపోతు పంది ఇతరుల ఆహారాన్ని దొంగిలించడం నిజానికి దురాశ అని అర్థం చేసుకుంది. ఆ రోజు నుండి అతను తన సోదరులతో తనకిష్టమైన ఆహారాన్ని పంచుకోవడంలో సంతోషంగా ఉన్నాడు. ముఖ్యంగా అవి అందమైన రంగురంగుల ఆపిల్స్ అయినప్పటికీ కూడా పంచుకున్నాడు.